అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన గాజుల చేతులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రంగురంగుల గాజులంటే చెప్పలేనంత ఇష్టం గౌతమికి. అనేక రంగులు గౌతమి డ్రెస్సింగ్ టేబుల్ మీద చెక్క స్టాండ్లో కొలువై ఉంటాయి. ఏ రంగు డ్రెస్సు మీదకి ఆ రంగు గాజులు ఆమె చేతులను అప్పటికప్పుడు అలంకరిస్తూ ఉంటాయి. అటూ ఇటూనో లేక మూడేసి గాజుల మధ్యనో వేసుకునే లావుగా ఉండే గోట్లు రకరకాల డిజైన్లవి ఆమె చేతులకు మరింత శోభని తెస్తూ ఉంటాయి, వింతగా మెరుస్తూ. ఇంటి ముందు నుంచి గాజుల మలారం వెళ్లటం ఆలస్యం. పరుగును వెళ్లి పిలుచుకొచ్చి చాపేసి కూర్చోబెడుతుంది గౌతమి. అవి చాలవన్నట్లు ఆమె తండ్రి, అన్నలు ఎవరు పట్నం వెళ్లినా గౌతమి కోసం ప్రత్యేకమైన గాజులు కొని తెస్తూ ఉంటారు. హైదరాబాద్ వెళ్తే చార్మినార్లోని చుడీ బజార్ నుంచి రాళ్ల గాజులు, తిరుపతి వెళితే పద్మావతి అమ్మవారి గాజులు, ఇలా. గౌతమికి అంతగా గాజుల మీద మోజు కలగటానికి ఒక రకంగా వాళ్ల అమ్మ కౌసల్యే కారణం. వరుసబెట్టి 3 మగపిల్లలు పుట్టగానే ఒక్క ఆడపిల్ల కోసం తప్పించిపోయింది ఆమె మనసు. ఆడపిల్లైతే రకరకాల డ్రెస్సులు తొడగచ్చు, రంగురంగుల గాజులు వేయించచ్చు, రోజుకు విధంగా బొట్టు పెట్టొచ్చు, 2 జడలల్లి సిల్కు రిబ్బన్లతో కుచ్చులు పెట్టవచ్చు అని కలలు కంది. ఇంకా ఎంతమందిని కంటావు, ఆపరేషన్ చేయించుకో అని ఎంతమంది చెప్పినా ఆడపిల్ల మీద ఆశతో అట్టాగే ఉండిపోయింది. ఎన్నో పూజలు చేసింది, ఎంతమంది దేవతలకో మొక్కుకుంది. చివరకు ఎలాగైతేనే ఏ దేవతో కరుణించినట్టు గౌతమి పుట్టింది. కౌసల్య ఆనందానికి అవధుల్లేవు. ఎన్నో రకాల ఫ్రాకులు కుట్టించింది, ఎన్నెన్నో నగలు చేయించింది. ఏడాది దాటినప్పటి నుంచే పట్టులంగాలు కుట్టించింది. చేతులకు రంగురంగుల రబ్బరు గాజులు వేయించటం మొదలుపెట్టింది. తోపుడు బండి మీద గాజులమ్ముతూ ఇంటి ముందు నుంచి వెళ్లటం కంటబడితే చాలు గౌతమి ఎప్పుడు పెద్దదవుతుందా, ఎప్పుడు మట్టి గాజులు వేయించాలా అని ఉవ్విళ్ళూరేది కౌసల్య. చూస్తూ చూస్తుండగానే 3 ఏళ్ల పిల్లై ముద్దులు మూటగట్టడం మొదలుపెట్టింది గౌతమి. అదిగో అప్పుడు మొదలైన గాజుల పరంపర తను పెద్ద మనిషి అయినప్పుడు ఉర్రూ తలుగి ఇప్పుడు 16 ఏళ్ల పడుచుదనం వచ్చే వరకు నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది. గౌతమిని ఎవరు చూసినా ముందు వాళ్ల కళ్ళు ఆమె గాజుల చేతుల మీద పడతాయి. అబ్బా ఎన్ని గాజులో అనుకుంటారు అందరూ. మొదటిసారి చూస్తున్న పడుచు పిల్లలైతే ఇన్ని గాజులు ఎందుకు వేసుకుంటావు, ఇప్పుడిది ఫ్యాషనా అని అడుగుతారు. జీన్స్ ప్యాంటు, టీషర్టు, కత్తిరించిన జుట్టు, మొండి చేతులతో ఉండే మోడర్న్ అమ్మాయిలు గౌతమి వంక విచిత్రంగా చూడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరేమడిగినా, ఎవరు ఎలా చూసినా లెక్క చేయదు గౌతమి. ఈ చేతి మునివేళ్లతో ఆ చేతి గాజులను, ఆ చేతి మునివేళ్లతో ఈ చేతి గాజులను సవరించుకుంటూనో లెక్కించుకుంటూనో తన లోకం తనదిగా, తన ఇష్టం తనదిగా ఉంటుంది. 3 అన్నయ్యల ముద్దుల చెల్లి గౌతమి. అక్కా చెల్లెలెవరూ లేకపోవటంతో ఆమె ఆటలన్నీ అన్నలతోనే. అన్నలు గోళీలాడుకుంటుంటే తను పట్టలంగా పైకి దోపి గోళీలాడుతుంది. అటుపక్క ఇటుపక్క వికెట్లు నిలబెట్టి వాళ్లు క్రికెట్ ఆడుతుంటే తను చిన్నన్న ప్యాంటు షర్టు వేసుకుని తెల్ల టోపీ పెట్టుకుని క్రికెట్ ఆడుతుంది. వాళ్లు చింత చిగురు కోయటానికి చింత చెట్టు ఎక్కితే తను నడుముకు తుండుగుడ్డ జోలెలా కట్టుకుని చెట్టెక్కి చకచకా చిగురు కోసేస్తుంది. అది చూసి తల్లి, మగరాయిడ్లా చెట్లెక్కటం, గోడలెక్కటం ఏమిటే, లేకలేక పుట్టిన ఆడపిల్లవు, 16 అనాల పడుచు పిల్లల సుకుమారంగా లలితంగా కాలు కింద పెట్టనివ్వకుండా పెంచుకోవాలని నేను చూస్తుంటే వీళ్ల సావాసం పట్టి వీళ్లతో తిరిగి నీకన్ని మగ లక్షణాలు వస్తున్నాయి అని కోపం చేస్తే 2 ముంజేతులు పైకెత్తి చేతులు గాజులు గలగల్లాడిస్తూ నేను ఆడపిల్లనని ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని అర్థం వచ్చేలా అదోలా నవ్వేది గౌతమి. ఆ నవ్వు తల్లి కౌసల్యకు అంతవరకు తను తన కూతుర్ని అన్న మాటలు తొందరపడి అనలేదు కదా అన్న అనుమానాన్ని ఆమెకి కలిగించేలా చేసింది. ఆ సాయంత్రం జరియంచు పావడ కుచ్చిళ్లు పైకి దోపుకొని చేతిలో చీపురు పట్టుకుని ఇంటి ముంగిలంతా ముద్దుగా ఊడ్చి ముగ్గులేస్తున్న గౌతమిని చూశాక ఆమె అనుమానం నిజమేనన్న నిర్ణయానికి వచ్చింది కౌసల్య. అయినా ఎందుకైనా మంచిదని రోజుకొకసారైనా ఆడపిల్లలు ఎలా నడుచుకోవాలో హితబోధ చేయటం మొదలుపెట్టింది. ఓ రోజు, చూడు గౌతమి, ఆడపిల్ల నడిస్తే భూమి కందిపోతుందేమోనన్నంత నెమ్మదిగా నడవాలి. ఆడపిల్ల మాట్లాడితే ఆ మాట అసలు పెదవి దాటి వచ్చిందా లేదా అన్నట్టు ఉండాలి. అణుకువ, నెమ్మదితనం, నాజుకుతనం ఆడదానికి పెట్టని ఆభరణాల్లాంటివి. రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లవలసిన ఆడపిల్లవు కనుక ఇలాంటివన్నీ ఇప్పటినుంచే నేర్చుకోవాలి. లేకుంటే తల్లి పెంపకం ఇలా తగలడిందని నన్ను ఆడిపోసుకుంటారు అని చెబుతుంటే, అలాగే అమ్మా ఉండు, అవతల అన్నయ్యలు కరాటే ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నారు, చూసొస్తా అని బయటికెళ్లిపోయింది గౌతమి.
ఏం పిల్లో ఈ పిల్ల, దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అనుకుంటూ ఇంటి పనులలో నిమగ్నమైంది కౌసల్య. గౌతమి అర్థం కాని మనస్తత్వానికి అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గలగలా పారే గోదావరి నదిలా అందంగా నడుస్తూ జూనియర్ కాలేజ్ గేటులో అడుగుపెడుతున్న గౌతమిని వెనక నుంచి చూసి వెంటబడ్డాడు ఓ రాలుగాయి. ఆహా, ఏమందో, ఏం చందం, ఎంతటి వయ్యారో! ఇంత గ్లామరస్ గర్ల్ని ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు అంటూ వెనకనే రావటం మొదలుపెట్టాడు ఆ పోకిరి పిల్లాడు. ఏదో వాగుతున్నాడు, వాగుకోనీలే అంటూ ముందు పట్టించుకోలేదు గౌతమి. దాంతో అతగాడికి మరింత ధైర్యం పెరిగిపోయి, ఆహా, ఆ ఎత్తులు పల్లాలు, ఆ నడువు మడతలు అంటుండగానే చటుక్కున స్ప్రింగలా వెనక్కి తిరిగి గాజుల చేతులతో మూతి మీద ఫెడీమని ఒక్కటిచ్చింది. అంతే, గాజుల చిట్లి గలగలా రాలటమే కాక గాజు ముక్కలు కొన్ని అతడి ముఖాన్ని చీల్చి కొన్ని మూతి మీద తెగిపడిపోయాయి. అంతే, అబ్బా అంటూ ముఖం చేతుల్లో దాచుకొని నలుగురు పోగవకముందే అక్కడి నుంచి కాలికి బుద్ధి చెప్పాడు ఆ కుర్రాడు. అటు పక్కగా వెళ్తున్న మగపిల్లలు కొంతమంది ఆ శబ్దానికి తలలు తిప్పి చూసి ఆశ్చర్యంతో నోళ్లెల్లబెట్టారు. అటు వెళ్తున్న వాళ్లలో ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లు తలలు తిప్పి చూశారు. మెరిసే కళ్లతో ప్రశంసిస్తున్నట్లుగా ఉన్నాయి వాళ్ల చూపులు. ఒక అమ్మాయి అయితే దగ్గరికొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ అని కూడా అంది. ఇలాంటిదే మరో సంఘటన మరో రోజు. ఓ రోజు కొత్తగా కొనుక్కున్న డ్రెస్ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం లేడీస్ ఎంపోరియంకి వెళ్ళింది గౌతమి. షాపింగ్ ముగించుకొని వచ్చి బస్టాండ్లో నిల్చుంది. ఆమె వెనకగా సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న ఇద్దరు నడివయసు మగవాళ్లు ఏదో విషయమై వాదించుకుంటూ ఉన్నారు. ఈ విషయం ఇంతటితో పోనివ్వను, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక తప్పు నీదన రుజువైతే వదిలేది లేదు అంటున్నాడు ఒకతను. ఏం చేస్తావు? తలగొట్టి మొలేస్తావా? నువ్వేమన్నా ఏం చేసినా పడుంటానికి నేనేమైనా ఇక్కడ గాజులు తొడిగించుకొని ఉన్నానా అంటున్నాడు రెండోవాడు. ఆ ఆఖరి మాటలు చెవుల పడగానే చటుక్కున వెనక్కి తిరిగి కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ, ఏయ్ మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్ అంది గౌతమి. ఊహించని ఆ హఠాత్ సంఘటనకు ఇద్దరూ విస్తుపోయారు. ఎవరు మీరు? మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో మీ జోక్యం ఏమిటి అన్నాడు ఆ ఇద్దరిలో ఒకతను. మీ మాటల్లో జోక్యం చేసుకోవటం లేదు. ఇందాక మీరన్నారే గాజులు తొడిగించుకుని ఉన్నానా అని, ఆ మాటను నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఆడవాళ్లని కించపరిచే హక్కు మీకెవరిచ్చారు? మగవాళ్లే మొనగాళ్లు, ఆడవాళ్లు అబలలు అనా మీ ఉద్దేశం? పబ్లిక్ ప్లేస్లో లేడీస్ని ఇన్సల్ట్ చేస్తూ మీరన్నా మాటలు విరమించుకోకపోతే అదిగో ఆ ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి మీ మీద కంప్లైంట్ ఇస్తాను అంది గౌతమి. ఆ మాటలతో వెర్రిముఖాలేసుకుని చూసి, ఆమెతో మనకెందుకు, పోదాం పదరా అనుకుంటూ ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మగవాడికి ఆడదంటే ఎంత అలుసు! స్త్రీ సంబంధిత వస్తువులంటేనే కాదు, స్త్రీ సంబంధిత బంధుత్వాలన్నా వీళ్లకు చులకనే. భార్య అన్నో తమ్ముడో వీళ్లకు బావమరిది అయితే అది వీళ్లకు సాలా అన్నది పరభాష తిట్టుపదం. నేనేమన్నా ఆడదాన్నా? నేను గాజులు తొడిగించుకున్నానా? ఏమిటి మాటలు? కాలం ఎంత మారుతున్నా ఈ మగవాళ్లు మాత్రం మారరు అనుకుంది గౌతమి కోపంగా. దట్ ఈజ్ గౌతమి. గౌతమి పెళ్లి కుదిరింది. నుదుట కళ్యాణ తిలకంతో, బుగ్గన చుక్కతో, చేతుల నిండా ఆకుపచ్చ గాజులతో కుందనపు బొమ్మల పెళ్లిపీటల మీద కూర్చుంది గౌతమి. వరుడు అందగాడు, పెద్ద ఉద్యోగం, మంచి ఆర్థిక స్థితి కలవాడు. పెళ్లి చూపుల్లో గౌతమిని చూడగానే అమ్మాయి బావుంది అనుకున్నాడు. కాని మోటుగా చేతులకు అన్నన్ని గాజులే నచ్చలేదు. ఆ అలవాటు మాన్పించాలని 4 బంగారపు గాజులను నిశ్చితార్థం నాడే తల్లితో పెట్టించాడు. ఆ తర్వాత పెళ్లింకా 4 రోజులుందనగా పెద్దవాళ్ళనడిగి కాబోయే భార్యను హోటల్కు, ఆ తర్వాత సినిమాకు తీసుకెళ్లాడు. తాము పెట్టిన 4 గాజులు అటొకటి ఇటొకటి వేసుకుని మధ్య మళ్లీ ఆ మూల నుంచి ఈ మూలకు నీలిరంగు మట్టి గాజులతో తయారైంది గౌతమి. చేతులకు అన్నన్ని గాజులెందుకు? కాఫీ సిప్ చేస్తూ అన్నాడు కాబోయే పెళ్లి కొడుకు యశ్వంత్. నాకిష్టం, క్లుప్తంగా సమాధానం చెప్పింది గౌతమి. చదువుకున్నదానివి, పల్లెటూరు దానిలా అలా ఏం బావుంది? నాకు బావుంటుంది. చదువుకున్న దాన్నైనా ఆడపిల్లను. ఆడపిల్లలకు బొట్టు, పూలు, గాజులు అలంకారాలు. గౌతమి సమాధానం చెప్పిన తీరు చూసి, ఈ పిల్ల కాస్త మొండిదాన్లా ఉంది. నాకిష్టమైన తీరులో రేపు నడుచుకుంటుందో లేదో అని అనుమానించాడు యశ్వంత్. ఇంటికొచ్చి తల్లితో పదే పదే అదే సందేహం వ్యక్తం చేస్తే, పెళ్ళైతే తనే దారికొస్తుందిలేరా, పుట్టింట్లో గారాబంగా పెరిగిన పిల్లలా ఉంది అంది తల్లి సావిత్రి. అయినా కొడుకు సంతృప్తి చెందనట్లు కనిపించడంతో, అలా లక్షణంగా సాంప్రదాయబద్ధంగా ఉండే పిల్లలైతేనే రేపు మనం చెప్పిన మాట వింటారురా.
ఫ్యాషన్ల పేరిట మగపిల్లల డ్రెస్సులు వేసుకుని జుట్లు కత్తిరించుకొని హాయ్ హుయ్ అంటూ స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ మిడిసిపడే మోడర్న్ పిల్లలే కొరకరాని కొయ్యల్లా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. గౌతమి ముఖం చూస్తుంటే తెలియటంలా చాలా అమాయకంగా అణుకుగా ఉండే అమ్మాయిలానే ఉంది అని భరోసా ఇచ్చింది. కాబోలు అనుకున్నాడు యశ్వంత్. పెళ్ళైనాక మెల్లిగా చెప్పి తనకు నచ్చినట్లు మార్చుకోవచ్చులే అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. ఒక చేతికి రోల్డ్ గోల్డ్ రిస్ట్ వాచి, మరో చేతికి నైస్గా ఒక్కటంటే ఒకటి గోల్డ్ బ్యాంగిల్ వేసుకుని స్టైల్గా ఫైల్స్ ముందేసుకుని పనిచేసే తన ఆఫీసులో అమ్మాయిలు గుర్తుకొచ్చారు ఆ సమయంలో యశ్వంత్కు. పెళ్లిపీటల మీద మళ్లీ దర్శనమిచ్చిన గౌతమి చేతుల గాజులు చూసి పెళ్లి కూతురు కదా, ఈ సమయంలో ఎవరైనా ఇలానే వేసుకుంటారు అని సరిపుచ్చుకున్నాడు. శోభనన్నాడు. తెల్ల చీర, తెల్ల బ్లౌజు, వాటికి మ్యాచింగ్గా తెల్ల గాజులు వేసుకుని చేతిలో పాల గ్లాస్తో గదిలోకొచ్చిన గౌతమిని చూసి ఈ రోజు కూడా ఇన్ని గాజులా అన్నాడు. తన కౌగిలికి ప్రతిస్పందన ఇవ్వకుండా సిగ్గుపడుతూ నిల్చున్న భార్య రెండు చేతులను తనే పట్టుకుని తన వీపు చుట్టూ చుట్టుకుంటున్నప్పుడు గలగలా శబ్దం చేశాయి గాజులు. ఈ శబ్దం మన ఏకాంతానికి ఆటంకం కలిగిస్తుంది, అదేగాక బయట ఉన్నవాళ్లకు మన శృంగార రహస్యాలను చేరవేస్తుంది అన్నాడు యశ్వంత్. ఏం కాదు అని క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకుందే గాని ఆ గాజులు తీసి కాసేపు ఈ టేబుల్ మీద పెడతానని అనలేదు గౌతమి. దాంతో భంగపడి తెల్లవార్లు భార్య చేతి గాజుల రోదన అయిష్టంగానే భరించాడు యశ్వంత్. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం అన్న బిడియం ఏమాత్రం లేకుండా పొద్దున్నే లేచి ఇల్లూడ్చి ముగ్గులేసి వంటింట్లో తనకు సాయపడుతున్న కోడల్ని చూసి ముచ్చటపడింది అత్తగారైన సావిత్రి. ఇంతలో బయట సైకిల్ బెల్ వినిపించడంతో పాలవాడు వచ్చినట్లున్నాడు, వెళ్లి పాలు తీసుకురామా అంది ఆమె కోడల్ని ఉద్దేశించి. గిన్నె పట్టుకుని బయటికెళ్ళింది గౌతమి. ఇంతలోనే వాకిల్లో నుంచి పెద్దగా గౌతమి గొంతు వినిపించింది. ఏమైందోనని వంటింట్లో నుంచి సావిత్రి, బెడ్రూంలో నుంచి యశ్వంత్ ఒక్క ఉదుటిన బయటకొచ్చారు. పాలవాడితో కొట్లాడుతోంది గౌతమి. ఇవి పాలా నీళ్ళా? పాలలో నీళ్లు కలుపుతున్నావా లేక నీళ్లలో పాలు కలుపుతున్నావా? ఇలా కల్తీ చేయడం నేరం తెలుసా? రేపటి నుంచి తీసిన పాలు తీసినట్టు తెస్తావా? కల్తీ నిరోధక శాఖ వాళ్లకు కంప్లైంట్ చేయమంటావా అంటోంది గౌతమి. పాలవాడు కొత్త కోడలి గారి నుంచి అలాంటి మాటలు ఊహించలేదేమో. నోరెళ్లబెట్టి గుడ్లు తేలేసి చివరకు ఎలానో కోలుకొని ఎన్నో ఏలుగా పోతున్నానా మా పాలు, పెద్దమ్మగారు ఎన్నడూ ఇట్ట అనలేదు అని నసిగాడు. ఆ అమ్మగారు అనలేదేమో, వినియోగదారుల హక్కులనేవి కొన్ని ఉంటాయని ఆ అమ్మగారికి తెలిసుండదు. నేనంటున్నాను విను. పైగా ఈ పాలల్లో కలిపే నీళ్లు ఏ కుంటల్లోవో, ఎంత అపరిశుభ్రమైనవో, రోగాలొస్తే ఎవరిది బాధ్యత అంటూ అతన్ని సవాల్ చేయటం మొదలుపెట్టింది గౌతమి. వెనక నిల్చున్నదంతా చూస్తున్న సావిత్రి ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంది. హవ్వా, కొత్త కోడల్ని ఇరుగు పొరుగు వింటే నవ్వుతారని కూడా లేదు అనుకుంది మనసులో. భార్య ప్రవర్తన యశ్వంత్కు ఆశ్చర్యం కలిగించిందేమో. తల వంచుకుని తన రూంలోకి వెళ్లిపోయాడు చిరుబురులాడుతూ. సావిత్రి కోపం పట్టలేక, ఆడపిల్లవు, కొత్త కోడలివి, అంత పెద్ద గొంతుతో గుమ్మ ముందు నించొని ఇలా ఇదేమైనా బావుందా గౌతమి అంది కోడలితో. అన్యాయాల్ని మోసాల్ని సహించకూడదత్తయ్యా. మనం మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్లు మనల్ని మరింత మోసం చేస్తారు. మనం డబ్బులివ్వటం లేదా? పుణ్యానికి పోస్తున్నాడా పాలు అంటూ అత్తగారి చేతిలో నుంచి వెజిటబుల్ కట్టర్ తీసుకుని చకచకా కూరలు తరగటం మొదలుపెట్టింది గౌతమి. ఇంకేం మాట్లాడుతుందో అత్తగారు? తానన్నది ఒక ఉద్దేశంతో అయితే కోడలు మరో ఉద్దేశంతో మాట్లాడుతుంటే అందుకే మౌనంగా ఉండిపోయింది. అప్పటికి ఆ రాత్రి భర్త యశ్వంత్ మంచి చెడు చెప్పబోతే అతనితోనూ అలానే మాట్లాడి మరో మాటకు వీలివ్వకుండా చేసింది గౌతమి. అంతేగాక ఇది పెద్ద కొంపలంటుకుపోయే విషయం కాదు అన్నట్టుగా ఆ టాపిక్ ని అవలీలగా తీసి పక్కకు పెట్టి, రేపు మార్నింగ్ నాకు బ్యాంక్ ఇంటర్వ్యూ ఉంది, మీరు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ నన్ను కాస్త డ్రాప్ చేస్తారా అని అడిగింది. ఈసారి మరింత ఆశ్చర్యపోతూ, నీకు ఇంటర్వ్యూనా? నువ్వు జాబ్ చేస్తావా అన్నాడు యశ్వంత్. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? నేను బీకాం చదివాను, బ్యాంక్ రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను. ఖాళీగా ఇంట్లో కూర్చొని సమయాన్ని వృధా చేసే బదులు ఆర్థికంగా నా కాళ్ల మీద నిలబడగలిగితే అది మంచి పనే కదా అంది గౌతమి. ఆత్మవిశ్వాసం ప్రతి మాటలో ఉట్టిపడుతుండగా ఆ మాటలు అంతగా రుచించలేదు యశ్వంత్కు. అయినా ఏం మాట్లాడితే ఏం వాదనకు దిగుతుందోనని మౌనంగా ఉండిపోయాడు. రాత్రి 8 గంటలైంది. ఆఫీస్ ఫైల్స్ ఏవో చూస్తూ కూర్చున్నాడు యశ్వంత్. నేను హెల్ప్ చేయనా అంది గౌతమి. అవసరం లేదు అన్నాడు యశ్వంత్.
భార్య బ్యాంకు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కాస్త ముభావంగా ఉంటున్నాడు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం ఇష్టమే యశ్వంత్కు. కాని తన భార్య మాత్రం కాదు. తన ఆఫీసులో పనిచేసే అమ్మాయిల తెలివితేటలు, చురుకుదనం, హుందాతనం మనసులోనే మెచ్చుకుంటూ ఉంటాడు. కాని తన ఇల్లాలు మాత్రం ఇంటి పనులకు మాత్రమే పరిమితమైతే బావుంటుందన్నది అతని అభిప్రాయం. మొట్టమొదటిసారి పెళ్లి చూపుల్లో గౌతమిని చూసినప్పుడు తను అమాయకురాలని, 16 అనాల పల్లెటూరు పడుచు బాపతని, తను ప్రయత్నించి ఆమెను కొంచెం ఫ్యాషనబుల్ గా, మోడర్న్ గా మార్చుకోవాలని అనుకున్నాడు. కాని పెళ్లైన తర్వాత ఆ గౌతమిలో మరో కొత్త గౌతమిని చూస్తున్నాడు. అదే చాలా చిరాకుగా, అసహనంగా ఉంది యశ్వంత్కు. అందుకే ఆమె ఆఫీస్కెళ్తున్న మొదటి రోజు నకసిక పర్యంతం ఎగతాళిగా చూసి, చేతుల నిండలా గాజులేసుకుని ఆఫీస్కెళ్తావా అన్నాడు ఎద్దేవాగా. నేను చెయ్యబోయే ఆఫీస్ పనికి నా గాజులేం అడ్డం అని ఎదురు ప్రశ్న వేసింది గౌతమి. నవ్వుతారందరూ. వర్కింగ్ ఉమెన్ చాలా స్టైల్గా, ఫ్యాషనబుల్ గా ఉంటారు అన్నాడు యశ్వంత్ భార్య కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ మాటలకు అదోలా నవ్వింది గౌతమి. వర్కింగ్ ఉమెన్ గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. ఇంటి పనికి, ఆఫీస్ పనికి సమన్వయం కుదుర్చుకునే నేపథ్యంలో కుదురుగా కూర్చొని 4 మెతుకులు కూడా తినకుండా ఖాళీ కడుపులతోనే పనిచోటుకు పరుగులు తీస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కుర్చీని అతుక్కొని కూర్చునే నిండు గర్భిణులు, మనసులనే ఏడ్చే బాలింతలు, పిల్లలను అమ్మమ్మ ఎలా చూస్తుందని నిత్యం ఎదపడే తల్లులు, వీళ్లంతా ఉంటారు వర్కింగ్ ఉమెన్లో. ఈ విషయంలో అవగాహన లేని వాళ్లకు మాత్రం లిప్స్టిక్ పెదాలు, టైప్ మిషన్ మీద కదలాడే నాజూకు వేళ్లు, స్లీవ్లెస్ బ్లౌజులు ఇవన్నీ అందంగా కళ్ల ముందు బొమ్మ కడుతూ ఉంటాయి అంది గౌతమి. తల తిరిగిపోయింది ఆ మాటలతో యశ్వంత్కు. ఇంతవరకు ఉద్యోగంలో ప్రవేశించిన ఈవిడకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయో అర్థం కాలేదు ఎంత ఆలోచించినా. ఇండైరెక్ట్ గా తన మీద విసిరిన విసురు ఎక్కడ తగలాలో అక్కడ తగలటంతో తేలుకుట్టిన దొంగల మరేమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గౌతమి చేతుల గాజులు సవరించుకుంటూ పెద్ద పెద్ద అంగలతో బయటికెళ్లి ఆటో పిలిచి అందులో కూర్చుంది. మొట్టమొదటి రోజే ఆటోకు 30 రూపాయలు ఖర్చు కావటంతో ఇలా అయితే లాభం లేదు, రేపే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాలి, అక్కడున్న నా కెనెటిక్ హోండా వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసి పంపమని అని అనుకుంది గౌతమి. ఆ రోజు ఆదివారం. పగలంతా తన బెడ్ మీద పడుకుని నిద్రపోయిన యశ్వంత్ అప్పుడే లేచి మెట్లు దిగి కిందకొచ్చి ముందు గదిలో ఎవరో చాలా మంది ఆడవాళ్లు ఉండటం చూసి నేరుగా వంటింట్లోకి వెళ్లి, అమ్మా, ఈరోజు మన ఇంట్లో ఏదైనా పేరంటమా అని అడిగాడు. టీ పెడుతున్న సావిత్రి, మనకు అంత అదృష్టం కూడానా? అది పేరంటం కాదు, వేడుక కాదు. మీ ఆవిడ ఏదో మహిళా మండలి పెడుతోందట. ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంట్లో మీటింగ్ పెట్టింది. ఈవిడ గారు ప్రెసిడెంట్ అట, వాళ్లంతా సభ్యులట. లక్షణంగా కాపురం చేసుకుంటూ ఇంటి పట్టున ఉండక ఆ ఉద్యోగం ఏమిటి? ఇంటిని ఇలా సంత చేస్తూ ఈ మీటింగులేంటి? సిగ్గు లేకపోతే సరి అంది సావిత్రి నిరసనగా. తన భార్య పనులు తనకే కాదు, తన తల్లికి నచ్చటం లేదని తెలిసిపోయింది యశ్వంత్కు. దాంతో లోపల నుంచి కోపం తన్నుకొని వచ్చింది. వాళ్లంతా వెళ్లిపోయేదాకా అసహనంగా పెద్ద పెద్ద అంగలతో హాల్లో పచారులు చేసి వీధి తలుపులేసి గౌతమి లోపలికి రాగానే, ఇంట్లో ఏమిటి సంత అన్నాడు కోపంగా. అదేం భాష? సంత ఏమిటి సంత? ఆడవాళ్ళని గౌరవించటం చేతకాదా మీకు? తను కోపంగానే అంది గౌతమి. చేస్తున్న ఉద్యోగం చాలక ఇంకా మహిళా మండలి ఎందుకు? మగవాళ్లెవరూ ముందుకొచ్చి ఆడవాళ్లను ఎలానూ రక్షించలేరు గనక. మన వాళ్లను మనమే రక్షించుకోవాలన్న నిర్ణయానికి మేమొచ్చాం. అయితే రేపటినుంచి నువ్వు రోడ్డున పడి ఈ ఇంటి పరువును రోడ్డున పడేస్తావా? ఫలానా వారి కోడలు ధర్నాలు చేస్తోందని, బ్యానర్లు పట్టుకుని రోడ్ల మీద కేకలేసుకుంటూ తిరుగుతోందని పేపర్లోకెక్కితే ఎంత పరువు పోతుంది? నేను పరువు తక్కువ పని ఏమీ చేయబోవటం లేదు. నలుగురికి మంచి జరిగే, నలుగురు సుఖంగా బతకటానికి వీలుండే ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాను. అది మీకు తప్పనిపిస్తే నాదొక్కటే సమాధానం. నేను మొదట గౌతమిని, ఆ తర్వాతే ఫలానా వారి భార్యను, ఫలానా వారి కోడల్ని. ఈ విషయం గుర్తించి భర్తనన్న ఆధిక్య భావంతో నా ప్రయత్నాన్ని మీరు ఆపకుండా ఉంటే మంచిది అంటూ నా నిర్ణయానికి తిరుగులేదు అన్నట్టుగా సమాధానం కోసం ఎదురు చూడకుండా మెట్లెక్కి రీడింగ్ రూమ్ వైపు వెళ్ళింది గౌతమి. ఆ నిర్లక్ష్యానికి ఒళ్లు మండింది యశ్వంత్కు. వంటింట్లో నుండి కోడలి మాటలను విన్న సావిత్రి మాత్రం ఆలోచనలో పడింది. ప్రవహించే జలపాతాన్ని ఎవ్వరూ ఆపలేరు. భూమిలోని విత్తును మొలకెత్తకుండా ఎవ్వరూ నిరోధించలేరు. సూర్యుడిని ఉదయించకుండా ఎవరూ చేతులు అడ్డం పెట్టలేరు. అలాగే గౌతమి మనసులోని భావ ప్రవాహాన్ని, ఆశయాల మొలకను
ఈ లోకానికి అందించబోయే కొత్త జీవితపు వెలుగును ఎవరూ ఆపలేరు. అందుకే మున్ముందుకు అడుగులు వేసింది గౌతమి. తన వెనక నడిచే స్త్రీలకు తను నాయకత్వం వహిస్తూ ఉద్యమ స్ఫూర్తితో సినిమా హాళ్లలో అసభ్యత, అశ్లీల పోస్టర్లను చింపించింది. సెక్స్ సినిమాలు తెర మీద ఆడకుండా చూసింది. సారా కుండల్ని పగలగొట్టించింది. భార్యల్ని బాధపెడుతున్న భర్తల్ని, ఆడపిల్లల్ని వేధిస్తున్న పోకిరీ వెధవలని, విటులను, మోసగాళ్లను అందర్నీ పత్రికలకెక్కించింది. పోలీస్ స్టేషన్ వైపు నడిపించింది. రోజుకొక వార్తను మోసుకొస్తూ పత్రికల చేత ప్రశంసలందుకుంటున్న భార్యను చూసి యశ్వంత్లో అసహనం పెరిగిపోయింది. అత్త సావిత్రి మాత్రం, నా కోడలు నా ఇంటికే పరిమితం కావాలి అనుకున్నాను. ఇంతమంది స్త్రీల జీవితాలను అది ఉద్ధరిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది నేను ఎంత సంకుచితంగా ఆలోచించానా అని అనుకుంది. కూతురు చేస్తున్న ఘనకార్యాలను కొడుకుల నోట విని కంగారు పడిపోయిన కౌసల్య ఒకరోజు హడావిడిగా గౌతమి బ్యాంకుకు ఫోన్ చేసి, ఏమిటే ఇదంతా? ఏంటేంటో చేస్తున్నావని అన్నయ్యలు చెబితే విని పేపర్లు తెప్పించుకొని చూశాను. మీ అత్తగారికి నీ మీద కోపం రాలేదు కదా? అన్నీ మీ ఆయనకి చెప్పే చేస్తున్నావా అని ఆరాటంగా అడిగింది. అమ్మా, నువ్వు నీ పరిధి దాటి బయటకు రావాలమ్మా. వస్తేగాని నేను ఏం చేస్తున్నదే నీకు అర్థం కాదు అంది గౌతమి. అడిగిందానికి సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్న కూతురి మాటలు సరిగా అర్థం కాక, సరే ఉంటాను, జాగ్రత్త, ఏది చేసినా నిదానంగా ఆలోచించి చేయి అని ఫోన్ పెట్టేసింది కౌసల్య. గౌతమి తను ఫోన్ పెట్టేసి పేమెంట్స్ కౌంటర్ దగ్గర సింగిల్ విండో ముందు కూర్చొని కస్టమర్స్ ఇద్దరు వెయిట్ చేస్తుండటంతో చకచక అటు అడుగులు వేసింది. మహిళా మండలి కార్యక్రమంలో తానెంత బిజీ అయినా బ్యాంకు బాధ్యతలకు మాత్రం వీసినెత్తు కూడా లోపం, తాత్సారం జరగనివ్వదు గౌతమి. అంతేకాదు, ఉద్యోగ నిర్వహణలో అవసరం వచ్చినప్పుడు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతుందన్న విషయం ఆ సాయంత్రం నిరూపితమైంది. కస్టమర్స్లా వచ్చిన ఇద్దరు నడివయసు మగవాళ్లు కౌంటర్ ముందు మనీ విత్డ్రా చేయటానికి నిల్చున్నట్టు నిల్చుని రహస్యంగా పిస్టల్ చూపిస్తూ, నీ దగ్గర ఉన్న నోట్ల కట్టలన్నీ ఇలా ఇవ్వు, అరిచావంటే షూట్ చేస్తాం, కస్టమర్స్ కు ఇస్తున్నట్టే ఇవ్వాలి అంటూ బెదిరించారు. ముందు ఒక్కసారిగా షాక్ కు గురై అంతలోనే తేరుకొని సంయమనం పాటిస్తూనే అర నిమిషంలో ఒక నిర్ణయానికి వచ్చి చటుక్కున శరవేగంతో కుర్చీలో నుంచి లేచి 2 చేతులను 2 కత్తుల్లా చేసి ఇద్దరి మెడమీద 2 దెబ్బలు ఒకేసారి వేసింది గౌతమి. ఊహించని ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయి ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే దొంగ దొంగ సెక్యూరిటీ అని పెద్దగా అరిచింది. అక్కడ కొంత దూరంలో ఉన్న సెక్యూరిటీ గార్డు ఉలిక్కిపడి జరిగింది వెంటనే గ్రహించి వాళ్ళిద్దరినీ గన్ గురిపెట్టి పట్టుకున్నాడు. లొంగిపోయారు ఇద్దరు. అంతవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బితుకుబితుకుమంటూ నిల్చున్న బ్యాంక్ స్టాఫ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అందరూ గుమిగూడి గౌతమిని ప్రశంసలతో ముంచెత్తారు. బ్యాంక్ మేనేజర్ అయితే ఆమె ధైర్యాన్ని మరీ మెచ్చుకున్నాడు. మీరు కరాటే ఎప్పుడు నేర్చుకున్నారు అడిగింది కొలీగ్ శాంత ఆశ్చర్యంగా. మా అన్నయ్యల దగ్గర సరదాగా నేర్చుకున్నాను. సరదాగా నేర్చుకునే విద్య ఇప్పుడు అనుకోకుండా ఉపయోగపడింది అంది గౌతమి నవ్వుతూ. ఆ సాయంత్రం ఇంటికెళ్లాక బ్యాంకులో జరిగిన సంఘటన కావాలనే భర్తకు అత్తగారికి చెప్పలేదు గౌతమి. అయినా పొద్దున్నే వచ్చి ఇంటి ముందు వాళ్ళ పేపరు ఆ వార్తను వాళ్ల దగ్గరికి మోసుకొచ్చింది. నువ్వేనా పని చేసింది? నమ్మలేకపోతున్నాను అంది అత్తగారు. హీరోల్లాంటి మగవాళ్లు చేయాల్సిన పనిని ఒక ఆడదైన తన భార్య చేయటం, అందుకు అందరూ ఆమెను మెచ్చుకోవటం చేదు మందు మింగినంత వెగటుగా ఉంది యశ్వంత్కు. అందుకే కోపం కసి ఆపుకోలేక అన్నాడు, ఆడలక్షణం ఎంత వెతికినా చూసినా ఒక్కటీ కనిపించదు నీలో, బాగా బరి తెగించావు అన్నాడు. దెబ్బతిన్న పాములా చటుక్కున తల తిప్పి షటప్ అంది గౌతమి. ఆ ఆఖరి మాటలు, బరి తెగించావు అన్న ఆ పద ప్రయోగం అమిత ఆగ్రహం తెప్పించింది ఆమెకు. భర్త ధోరణి జుగుప్స కలిగించింది. తన మనస్తాపాన్ని చల్లార్చుకోవటం కోసం అన్నట్లు తన 2 ముంజేతులను పైకెత్తి తనకిష్టమైన గాజుల వంక తనివి తీరా చూసుకుంది గౌతమి. ఈ గాజుల చేతులు పనివేళ చీపిరి పట్టుకోగలవు, వంటింట్లో గరిట పట్టుకోగలవు, ఆఫీసులో కలం పట్టుకోగలవు, అవసరం వచ్చినప్పుడు కత్తిని పట్టుకొని చెడును అంతం కూడా చేయగలవు. ఈ గాజుల చేతులు ఎన్ని ఘనకార్యాలైనా చేయగలవు. ఈ విషయం గుర్తించింది గనకనే మహారాష్ట్రలో వర్షకాలే అనే ఒక స్త్రీ మహిళ కోసం తను పెట్టిన భారతీయ స్త్రీవాద పక్ష అనే రాజకీయ పార్టీకి పార్టీ గుర్తుగా గాజులు పెట్టింది. కావాలంటే ఆ పార్టీలో మగవాళ్లకు సభ్యులుగా స్థానం ఇస్తానని ప్రకటిస్తూ వాళ్లు పార్టీలో సభకు వచ్చేటప్పుడు చేతికి గాజులు వేసుకుని రావాలని కండిషన్ పెట్టిందట. స్త్రీ పురుషుల భేదభావాలు తొలగిపోవటానికి, ఆడవాళ్లను ఈ మగవాళ్లు చిన్నచూపు చూడకుండా ఉండటానికి
స్త్రీశక్తి ఏమిటో తెలియచెప్పటానికి ఎంత అద్భుత ప్రయత్నం అది అనుకుంది గౌతమి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.